శివుడు సతీదేవి ప్రదర్శించిన ఆ ఆదిశక్తి రూపానికి విస్మయం చెంది ఆమెను దక్షయజ్ఞానికి వెళ్లడానికి అనుమతించారు. ఈ పరిణామం సతీదేవి కేవలం దక్షుని కుమార్తె మాత్రమే కాదని, ఆమె తన అసలు రూపమైన జగన్మాతగా మారుతున్నారని స్పష్టం చేసింది. దక్షునితో ఘర్షణ మరియు యోగాగ్ని. సతీదేవి యజ్ఞవాటికకు చేరుకున్నప్పుడు తండ్రి దక్షుడు మరియు ఆమె సోదరీమణులు ఆమెను తీవ్రమైన ఉపేక్షతో, చల్లని చూపులతో చూశారు. కేవలం ఆమె తల్లి మాత్రమే కొంత ప్రేమను కనబరిచారు. అక్కడ శివుడికి ఎటువంటి ఆహ్వానం లేకపోవడం, యజ్ఞభాగంలో ఆయనకు చోటు దక్కకపోవడం గమనించిన సతీదేవి దేవతలందరి ముందు దక్షుడిని నిలదీసింది. దక్షుడు దానికి సమాధానంగా శివుని జీవనశైలిని, సతీదేవి ఎంచుకున్న భర్తను మరింత హీనంగా అవమానిస్తూ మాట్లాడాడు. తన తండ్రి అహంకారం మార్చలేనిదని, పరమశివుణ్ణి దూషించిన వ్యక్తితో తనకు రక్త సంబంధం ఉండకూడదని సతీదేవి నిర్ణయించుకుంది. ఆమె ధ్యానముద్రలో కూర్చుని తనలోని పంచభూతాలను ఏకంచేసి మనస్సును శివునిపై లగ్నం చేసింది. తన శ్వాసశక్తి మరియు సంకల్పబలంతో ఆమె తన శరీరంలో యోగాగ్నిని రగిల్చింది. ఆ యోగాగ్ని ఆమె భౌతిక కాయాన్ని దహించి బూడిద చేసింది. తద్వారా దక్షుని వంశానికి సంబంధించిన శారీరక బంధం నుండి ఆమె ఆత్మ విముక్తి పొందింది. ఆమె ఆత్మత్యాగం నిరాశతో చేసిన ఆత్మహత్య కాదు, అది ధర్మాన్ని గౌరవించని అస్తిత్వాన్ని త్యజించడానికి చేసిన ఒక చైతన్యవంతమైన ఉపసంహరణ మరియు ఆధ్యాత్మిక సంకేతం. వీరభద్రుని ఆవిర్భావం మరియు యజ్ఞధ్వంసం. సతీదేవి దేహత్యాగం గురించి తెలిసిన శివుని దుఃఖం విశ్వాన్ని వణికించే భీకర ఆగ్రహంగా మారింది. ఆయన తన జటాజూటం నుండి ఒక వెంట్రుకను పీకి నేలకు కొట్టారు. ఆ జట నుండి శివుని క్రోధాగ్ని స్వరూపమైన వీరభద్రుడు ఆవిర్భవించాడు. అదే సమయంలో దేవి ఆగ్రహం నుండి భద్రకాళి ఉద్భవించింది. వీరభద్రుని రూపం. 1000 చేతులు, భయంకరమైన ఆయుధాలు ధరించి ఉన్నాడు. శరీరం కారుమబ్బులా నల్లగా, కళ్ళు నిప్పులు చెరుగుతున్నట్లు ఉన్నాయి. దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేయమని, సతీదేవి అవమానానికి మౌనసాక్షులుగా ఉన్నవారందరినీ శిక్షించమని శివుడు వీరభద్రుణ్ణి ఆజ్ఞాపించాడు. వీరభద్రుని ప్రళయతాండవంతో దక్షయజ్ఞం విచ్ఛిన్నమైంది. యజ్ఞంలో పాల్గొన్న వైదిక దేవతలందరూ ఆ భీకర దాడికి తలవంచాల్సి వచ్చింది. అది ఒక మహా విధ్వంసకర ఘట్టంగా చరిత్రలో నిలిచిపోయింది.